హస్తం పార్టీలో ఉన్న ఒక సీనియర్ త్వరలో గులాబీ పార్టీ గూటికొస్తున్న ప్రచారం మాజీ ఎమ్మెల్యే వర్గీయులను టెన్షన్ పెడితే మరో మాజీ ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం పండుగ చేసుకుంటున్నారట. జిల్లాలో ఎక్కడ లేని విధంగా అక్కడ కారు పార్టీ స్పీడ్ పెంచిందట. అక్కడ అసలు ఏం జరగబోతోంది? పాత నేత కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతల్లో చాలా మంది స్తబ్దుగా ఉండిపోయారట. కొందరెక్కడున్నారో కూడా చడీ చప్పుడు లేదు. అయితే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ మాత్రం దూకుడు పెంచారట. కొద్ది రోజులుగా జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా తన సెగ్మెంట్లో ప్రతి సమస్యపై రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారట. అవకాశం దొరికితే చాలు ఆందోళనలు రాస్తారోకలతో అధినాయకత్వం దృష్టిని ఆకర్షిస్తున్నారట. ఎల్లారెడ్డిలో పార్టీ బలంగా ఉందనే సంకేతాలు పంపుతున్నారట జాజుల సురేందర్. యూరియా యాప్ విషయంలో పాటు ధాన్యం కొనుగోలు అంశంపై మాజీ ఎమ్మెల్యే చేసిన ఆందోళనలు పార్టీ పెద్దల్ని సైతం మెప్పించాయంటున్నారు. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో తనకు ప్రత్యామ్నాయం ఎవరూ లేరని జాజుల క్యాడర్ కాలర్ ఎగరేస్తుంటే కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణుల్ని కూడా కలవరపెడుతోంది. మాజీ ఎమ్మెల్యే సురేందర్ దూకుడు పెంచడానికి ఆ ప్రచారం కూడా ఒక కారణమని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందట. ఎల్లారెడ్డి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి అప్పట్లో గులాబీ బాస్కి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. పార్టీలో జరిగిన పరిణామాలతో 2021లో ఆయన బీఆర్ఎస్ని వీడి కాషాయ జెండా కప్పుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమలం పార్టీని వీడి కాంగ్రెస్ కోటికి చేరారు ఏనుగు. బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో దూకుడు కొనసాగించారు. అయితే బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం అనుకోకుండా కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో తన వర్గంతో పోచారం సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతూ వచ్చారు ఏనుగు రవీందర్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం సూచనతో కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి మళ్లీ రుద్రూరు వేదికగా మరోసారి గర్జించారు. ఆయన మౌనం వీడటంతో త్వరలో సొంత గూటికి వెళ్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. గులాబీ పార్టీ క్యాడర్తో పాటు ఆయన వర్గీయులు సైతం తమ నాయకుడి పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించడం లేదు. ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్తే ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం నడుస్తోందట. ఏనుగు రీఎంట్రీపై ప్రచారంతోనే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ అలర్ట్ అయి స్పీడ్ పెంచారని చెప్పుకుంటున్నారు. బాన్సువాడలో రెడ్డి సామాజిక వర్గం కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడి కోసం గులాబీ పార్టీ అన్వేషిస్తోందట. పార్టీ వీడిన పోచారానికి చెక్ పెట్టేందుకు ఈసారి ఆయన మీద బీసీ నేతను బరిలోకి దించాలన్న వ్యూహంతో ఉంది గులాబీ పార్టీ. బాన్సువాడలో బీఆర్ఎస్ బీసీ ఈక్వేషన్తో ఉండడంతో రవీందర్ రెడ్డి పార్టీ మారితే తన సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డిపైనే గురిపెట్టే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ను వీడి మాజీ ఎమ్మెల్యే మళ్లీ కారెక్కుతారా? తిరిగి గులాబీ కండువా కప్పుకుంటే బాన్సువాడలోనే పోటీకి సిద్ధమవుతారా? లేదంటే సొంత నియోజకవర్గానికి వెళతారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏనుగు ఎంట్రీ ఇస్తారో లేదో కానీ తన సీటు కాపాడుకునేందుకు సురేందర్ అయితే ముందే ఎల్లారెడ్డిలో స్పీడ్ పెంచేశారు.